హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో మనం డయాబెటిక్ పేషెంట్స్ సాల్ట్ తీసుకుంటే ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. సో యూజువల్లీ అసలు మన బాడీకి సాల్ట్ ఎందుకు అవసరము, అండ్ ఒకవేళ ఈ సాల్ట్ ఎక్కువగా కనుక డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ సాల్ట్ ఎక్కువగా ఏ ఫుడ్స్లో ఉంటుంది అండ్ ఏ ఫుడ్స్ తినకూడదు అని డీటెయిల్గా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోయాను. దానికన్నా ముందు ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోయాను. సో అసలు మన బాడీకి సాల్ట్ ఎందుకు అవసరం? సాల్ట్ అంటే సోడియం. సో ఈ సోడియం మన బాడీకి ఎందుకు అవసరము అంటే మన నర్వస్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి, అట్ ది సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, మన బీపీ కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అదేంటి సాల్ట్ తింటే బీపీ పెరుగుతుంది కదా అంటారు కదా. సో చెప్తా, అక్కడికే వస్తున్నా. సో ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో బీపీ పెరగాలి అన్నా కూడా మనకి సాల్ట్ ఎక్కువగా తీసుకుంటేనే అవుతుంది. ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. లిమిట్లో తీసుకుంటే అది మీ నర్వస్ సిస్టమ్కి, మీ బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్స్కి హెల్ప్ అవుతుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది, అది కదా మన మెయిన్ క్వశ్చన్. సో దీని సొల్యూషన్ ఏంటి అంటే, డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఎక్కువగా తీసుకున్నారనుకోండి, సాల్ట్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే మన ఇన్సులిన్ వర్కింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఇన్సులిన్ పని ఏంటి, అది షుగర్స్, ఫ్రీ షుగర్స్ని తీసుకొని వెళ్ళి సెల్స్కి పంపించి అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ పని చేయకపోతే ఏమవుతుంది అంటే ఎక్కడున్న షుగర్స్ అక్కడే ఉంటాయి. సో మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో డయాబెటీస్ పేషెంట్స్కి ఇది ప్రాబ్లం. సో షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడమే కదా మన ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే యూజువలీ డయాబెటిక్ పేషెంట్స్కి మన బ్లడ్ వెజల్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. సో సరే, ఇది పక్కకు పెడదాం, కిడ్నీ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో కిడ్నీ ఎఫెక్ట్స్ ఎలా అవుతాయి అంటే ఫిల్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది. సో మనకి యూరిన్ ఫిల్టర్ అయ్యేది ఎక్కడ అంటే కిడ్నీసే ఫిల్టర్ చేస్తాయన్నమాట యూరిన్ని. సో ఇప్పుడు ఈ ఫిల్ట్రేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట మనం సాల్ట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే. సో కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఎక్కువగా సాల్ట్ తీసుకుంటే ఫిల్ట్రేషన్ అనేది జరగదు, లేదంటే ప్రాపర్గా అవ్వదు. సో ఇలా డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ప్రాపర్ ఫిల్ట్రేషన్ లేకపోవడం వల్ల మన కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో కిడ్నీస్ అనేవి ప్రాబ్లంలో పడతాయి. అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఒకటి వస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ రావడం ఏంటి అంటే మనకి బ్లడ్ వెజల్స్ అనేవి ఆబ్వియస్లీ డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెం వీక్గా ఉంటాయి అన్నమాట. సో చాలా సెన్సిటివ్గా, చాలా డెలికేటెడ్గా ఉంటాయి. అలాంటి టైంలో మీరు సాల్ట్ ఎక్కువగా తిని దాని మీద ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వాసోడైలేషన్ వస్తుంది. బ్లడ్ ప్రెషర్స్ అనేవి పెరిగిపోతాయి, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అన్నమాట. అండ్ ఫర్దర్గా ఇలాగే కంటిన్యూ అయితే హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్ట్ తీసుకున్నట్లయితే వస్తుందన్నమాట సోడియం వల్ల. సో సోడియం ఎక్సెస్ అమౌంట్లో ఉంటే హార్ట్ అటాక్స్ అలా వస్తాయి అన్నమాట. సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనము ఈ సాల్ట్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే. అండ్ చెప్పాను కదా మీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ లాగా ఇవి తయారవుతాయి అన్నమాట ఈ ప్రాబ్లమ్ సాల్ట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే. మరి సాల్ట్ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరగడం ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల మీకు షుగర్స్ అనేవి బ్లడ్లో పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో సాల్ట్ తిన్నా కూడా మీకు బ్లడ్ ప్రెషర్ అనేది అండ్ ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో సాల్ట్కి షుగర్కి కూడా రిలేషన్ ఉంది చూడండి, డయాబెటీస్కి కూడా రిలేటెడ్గా ఉంది. సో మీరు తినేటప్పుడు సాల్ట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ చూసుకొని తినండి. మీకు సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏమొస్తాయి అంటే ప్యాకేజ్ ఫుడ్స్ వస్తాయి. ఈ చిప్స్లో, ఇంకా ఈ బర్గర్, పిజ్జా, బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పాప్కార్న్లో కూడా ఉంటుంది. సో సాల్టెడ్ నట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇలా సాల్ట్ ఎక్కువగా ఉన్న వాటిని మనం మంచిగా లోపలేసామనుకోండి, ఆ తర్వాత మనం పోవాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా సాల్ట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తినండి, ఫ్రెష్ ఫుడ్ తినండి, ఎక్కువగా స్టోరేజ్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోకండి. ఇలా మీరు మీ హెల్త్ని కాపాడుకోండి. సో డయాబెటిక్ పేషెంట్స్ సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాగ్రత్తగా మీరు మీ ఫుడ్ని ఆలోచించి తీసుకోవడం మంచిది.
సో ఇవాళ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.